బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ వేడుకలు జరుగుతాయని ప్రకటించారు. అందుకే కొద్ది మొత్తంలోనే ఫ్యాన్స్కి పాసులు జారీ చేశారు. పాసులు లేని అభిమానులు సైతం ఈవెంట్కు వీక్షించేందుకు వేదిక వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తొక్కిసలాట పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా అభిమానులు లోపలికి వదలడంతో నోవెటల్ వద్ద ఉన్న ఒక అద్దం ధ్వంసమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన నోవెటల్ సిబ్బంది అసలు ఇక్కడ ఈవెంట్ క్యాన్సిల్ చేశామని చెప్పి అభిమానులను వెనక్కి పంపించి వేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ వేడుకలు జరుగుతాయని ప్రకటించారు. అయితే కొద్ది మొత్తంలోనే ఫ్యాన్స్కి పాసులు జారీ చేశారు. పాసులు లేని అభిమానులు సైతం ఈవెంట్కు వీక్షించేందుకు వేదిక వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా అభిమానులు లోపలికి వదలడంతో నోవెటల్ వద్ద ఉన్న ఒక అద్దం కూడా ధ్వంసమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన నోవెటల్ సిబ్బంది అసలు ఇక్కడ ఈవెంట్ క్యాన్సిల్ చేశామని చెప్పి అభిమానులను వెనక్కి పంపించి వేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి ప్రీ రిలీజ్ వేడుకలు జరుగుతాయని ప్రకటించారు. అయితే కొద్ది మొత్తంలోనే ఫ్యాన్స్కి పాసులు జారీ చేశారు. పాసులు లేని తారక్ అభిమానులు సైతం ఈవెంట్ వీక్షించేందుకు వేదిక వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తొక్కిసలాట పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక్కసారిగా అభిమానులు లోపలికి వదలడంతో నోవెటల్ వద్ద ఉన్న ఒక అద్దం ధ్వంసమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన నోవెటల్ సిబ్బంది అసలు ఇక్కడ ఈవెంట్ క్యాన్సిల్ చేశామని చెప్పి తారక్ అభిమానులను వెనక్కి పంపించి వేశారు.
వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని వెనకాల జరుపుతాము. మంచిగా కూర్చుని ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయొచ్చు. లేదు అంటే